నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ముంచుకొచ్చిన మోంతా తుఫాన్, ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు. తుఫాన్ ఎఫెక్ట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష, అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశం. మోంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేస్తున్నారన్న మంత్రి లోకేష్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. పునరావాస కేంద్రాల పరిశీలన, సహాయక చర్యలపై ఆరా. జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష. గత ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కాకూడదని మంత్రి వర్గానికి సూచన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 72 పునరావాస కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఈ రీహాబిలేషన్ సెంటర్ కు వచ్చి సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు నగరంలో వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా ముందస్తు చర్యలను కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ పోలీస్ శాఖ తెలిపింది. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి తుఫాన్ ప్రభావంపై ఆర్టీజీఎస్లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వర్షాలతో వాగులు వంకలు పొంగే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గతంలో తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెస్క్యూ టీంలు అలర్ట్గా ఉండడంతో పాటు సహాయక చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణను వెంటనే చేసేలా అన్ని యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్ శాఖకు సీఎం దిశానిర్దేశం చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా అధికారులతో కలిసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. నగరంలో పునరావాస కేంద్రాలను పరిశీలించారు. లాంవాగు ప్రాంతాన్ని, రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. అందరికీ ఆహారం, మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో జోరు వానల్లోనూ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజలకు భరోసా కల్పించారు. మోంతా తుఫాను కారణంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఈరోజు ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మోంతా తుఫాను నేపథ్యంలో భయపడాల్సిన పని లేదని, 24 గంటలు మీ వెంటే ఉంటామని ప్రజలకు అభయం కలిగించారు. బొంగరాలబీడు, గడ్డిపాడు, బసవతారక రామానగర్, మద్దిరాల కాలనీ, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసరమైతే బయటికి రావాలని సూచించారు. కాలువలను పరిశీలించి ఎప్పటికప్పుడు షిల్ట్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
వరద ప్రభావిత ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చిన్నపిల్లలను బయటికి పంపించవద్దని సూచించారు. ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు. మంచినీరు కాచి తాగాలని, చెట్ల కింద ఉండకూడదని సూచించారు. అక్కడ భోజన, వసతి వంటి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. విద్యుత్ వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మోంతా తుఫాన్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు పునరావాస కేంద్రాలను కార్పొరేషన్ పరిధిలో అధికారులు ఏర్పాటు చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 23 రీహాబిలేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. స్తంభాలుగరువులోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్లామాధవి పరిశీలించారు. అక్కడ అందుతున్న వస్తువులను పునరావాస కేంద్రంకు వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. మోంతా తుఫాను ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. అధికారుల సూచనలు పాటిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చి సురక్షితంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్, మానం శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న సమస్యలన్నీ కూడా డివిజన్ ప్రెసిడెంట్ గారికి చెప్పండి, అన్నీ రాసుకుంటారు, మనం చేయగలిగినవి చెప్పండి. ఇక్కడ దాదాపుగా 180 మంది చేరుకోవడం జరిగింది. వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది. రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులందరూ కూడా. పొద్దున కూడా టిఫిన్, మరి ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అందరూ సౌకర్యంగా ఉన్నారు. సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచినీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి, సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 36వ డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇంకా కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక 60-70 మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు, సచివాలయ సిబ్బంది, మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము. చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు అవి కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు, ఆవిడకి కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. మోంతా తుఫాన్ కారణంగా నగరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. కాకుమాని వరి తోట వెంగమాంబ సత్రంలో కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలతో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని మేయర్ కోవెలముడి రవీంద్ర వెల్లడించారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తుందన్నారు. నగరంలో మొత్తం 73 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుమారు 1300 మందిని తరలించామని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. వీరికి అవసరమైన ఆహారంతో పాటు అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, భగత్ సింగ్, రాయపాటి అమృతరావు, రాధాకృష్ణ, కృష్ణారావు, అనిల్ రాథోడ్, సునీత, ఆశా, సిలార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే గుంటూరు పట్టణం అన్ని చోట్ల అంటే 57 డివిజన్లో ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రమాదం వస్తే, ఎక్కువ రెయిన్ పడినా, తుఫాను వస్తే ఎక్కడైతే మనం మునుగుతారు, అక్కడ హౌసెస్లో వాటర్ వస్తుంది అనుకుని ముందుగా కొన్ని సెంటర్స్ గుర్తించి ఆ సెంటర్స్ ప్రజలను తరలించారు. దానిలో భాగంగా వారందరికి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా
చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాను. ఇట్లాంటి సెంటర్లో ఆపత్కరమైన ఉన్నప్పుడే ప్రజలను మనం ఆదుకోవాలి. తుఫాన్ కాబట్టి ఏ క్షణాన ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి అందరిని తీసుకొచ్చి 74 సెంటర్స్ ఓపెన్ చేసాం. 74 సెంటర్స్లో దగ్గర 1300 మంది ఇప్పటిదాకా సెంటర్స్కి రావటం జరిగింది. ఈ 1300 మందికి కూడా అన్ని సౌకర్యాలు, భోజనం దగ్గర నుంచి మిల్క్, స్నాక్స్, తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లనే స్పెషల్ టీమ్స్ దీన్ని మానిటర్ చేస్తున్నారు. ఒక్కొక్క సెంటర్కి ఒక ఇన్ఛార్జ్ పెట్టాం. అట్లా కాన్ఫరెన్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. తర్వాత 10 వార్డ్స్ కలిపి ఒక ఈ క్యాడర్ ఆఫీసర్ని, వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒక 10 మంది ఆఫీసర్స్ని, ఇవన్నీ చేసి రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజలు ఆకాంక్షలు నెరవేరి పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలన్నారు. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం సమీక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు అనగాని నారాయణ, నాదెండ్ల, అనిత, సత్యకుమార్, రామానాయుడు పాల్గొన్నారు. త్వరలో మరోసారి సమావేశం నిర్వహించి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం నిర్ణయించారు. మోంతా తుఫాన్ను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అనితతో కలిసి మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీనికోసం ఆర్టీజీఎస్ ద్వారా సీఎం చంద్రబాబుతో పాటు తాము నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ఆదేశాలను అధికారులకు ఎప్పటికప్పుడు ఇస్తున్నట్లు వివరించారు. మోంతా తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ కూడా సమీక్షిస్తున్నారని, రాష్ట్రానికి ఎలాంటి అవసరమున్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని లోకేష్ చెప్పారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మాట్లాడామని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించినట్లు వివరించారు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నామని, వీలైనంత వరకు బయటికి రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరుతున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఫండ్స్ ఏర్పాటు చేస్తాం. మనీ ఈజ్ నో ఆబ్జెక్ట్. ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది సైక్లోన్ మోంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారి ఆదేశాల మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి, రిలీఫ్ అందించాలి. దానికి కూడా ఏంటంటే డ్రోన్స్, లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది, ఇల్లు ఏంటి, మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు. చేసి దాని తర్వాత రిలీఫ్, రీహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివెన్ మోడల్లో చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి. రెండోది, బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి. అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. వీఆర్ ఆల్ రెడీ. ఎందుకంటే మేము అందరం మానిటర్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులతో నేను స్వయంగా మాట్లాడాను. వాళ్ళని అడిగాను, అధికారులు ఎలా ఉన్నారు, అంత రెడీగా ఉందంటే ఎక్కడ నాకు కంప్లైంట్ లేదు. అందరూ రియల్ టైం మాట్లాడారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఎమ్మెల్యే నసీర్ సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న వసతులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరూ ఉండవద్దని, సమీపంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలని ప్రజలకు ఎమ్మెల్యే నసీర్ సూచించారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గుంటూరు నగరానికి సంబంధించి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందు ప్రణాళికలతో నగరంలో అన్ని డివిజన్స్ సంబంధించి ఒక స్టాండ్ బై టీంని పెట్టుకొని, ముఖ్యంగా నోడల్ ఆఫీసర్స్ని పెట్టుకొని ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలుండి మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కాపాడేటువంటి విధంగా, ఎక్కడ శానిటేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ,
లేకపోతే డ్రైన్ ఓవర్ఫ్లోతో రోడ్లు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఈరోజు విజిట్ చేసి మున్సిపల్ అధికారులను అలాగే శానిటరీ అధికారులను నోడల్ ఆఫీసర్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా వారికి ఇచ్చేటువంటి మంచినీటి సదుపాయాలు కానీ అలాగే ఆహార పొట్లాలు కానీ వీటినన్నిటిని కూడా రీహాబిలేషన్ సెంటర్స్ దాదాపు గుంటూరు ఈస్ట్లో ఒక 23 రీహాబిలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి భోజనంతో పాటు అలాగే మంచినీళ్ళు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన గుంటూరు నగరంలో 57 డివిజన్స్లో కూడా మనకు వర్షం ఎక్కువగా వచ్చి లో లేయింగ్ ఏరియాస్లో ఎక్కడైతే వనరబుల్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కువగా ప్రభావితమవుతున్నటువంటి ఏరియాలు వాటన్నిటిని కూడా గత 2-3 రోజులుగా గుర్తించడం, ఏదైనా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే సందర్భం అయితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి గుంటూరు నగరంలో 74 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము. అలాగే మనకి దాదాపు ఇప్పటికే 1800 మంది పైబడి ఎఫెక్టెడ్ పీపుల్ని మనకి యొక్క రీహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం, వారికి అక్కడ అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం, అలాగే ప్రతి సెక్రటేరియట్లో కూడా సెక్రటేరియట్ ఫంక్షనరీస్ని ఒక టీమ్గా కాన్స్టిట్యూట్ చేసి ఈ యొక్క ముందు జాగ్రత్త చర్యలన్నింటినీ తీసుకోవడం, ప్రజలకి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి తెలియచేయడం, కార్యక్రమాలన్నింటినీ మానిటర్ చేయడానికి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కమాండ్ కమ్యూనికేషన్ రూమ్ను కూడా అంటే కంట్రోల్ రూమ్ను కూడా 24/7 3 షిఫ్ట్లు కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్లతో కలిపి ఇక్కడ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో పెట్టి మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ స్వయంగా సందర్శించి పునరావాసం మరియు సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బకుల్ జిందాల్ ప్రత్తిపాడు గ్రామంలోని బీవీఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరియు పెదనందిపాడు గ్రామంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలకు అందిస్తున్న వసతులు, ఆహారం, వైద్య సేవలు, శుద్దజల సరఫరా వంటి అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. అనంతరం ఎస్పీ పునరావాస కేంద్రాల్లోని చిన్నారులకు మరియు ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి పండ్లను పంచిపెట్టారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అధికారుల భద్రతా మార్గదర్శకాలను పాటించి క్షేమంగా ఉండాలని సూచించారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన పెదనందిపాడు, పత్తిపాడు మండలాల్లో పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు పర్యటించారు. పెదనందిపాడు, పత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో బోర్ల రామాంజనేయులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాన్ కారణంగా రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు ధ్వంసం వంటివి జరిగితే ఊళ్ల మధ్య రాకపోకలకు ఇబ్బంది అవుతుందని, అలాంటివి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉండి గ్రామాల పరిస్థితిపై సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఏ చిన్న కష్టం కూడా జరగడానికి వీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి ఎవరూ బయటికి రావద్దని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. ఇక్కడే స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ముప్పాళ్ల మండలం మాదాలలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను మరియు రాజుపాలెం మండల కేంద్రంలో బీసీ వెల్ఫేర్ వసతి గృహాలను మంత్రి సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులతో మంత్రి సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ భోజనం చేశారు. మోంతా తుఫాన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, వార్డెన్లు 24 గంటలు హాస్టల్లోనే ఉండాల్సిందేనని ఆదేశించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం నెలకొన్న వాతావరణ దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ వసతి గృహాల్లో పరిస్థితి ఎలా ఉందో చూడమని మంత్రి సవితకి చెప్పడంతోనే ఆమె స్వయంగా వచ్చి రాజుపాలెంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించడం అభినందనీయమన్నారు. బీసీ బాలుర వసతి గృహంతో పాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల వసతి గృహం నిర్మించేందుకు హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తుఫాన్ ప్రభావిత నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలను చేరుకోవాలని సూచించారు. కేంద్రాలలో ఆహారం, మంచినీరు, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పార్టీ నేతలు అందుబాటులో ఉంటారని, ఏ అవసరం వచ్చినా వెంటనే వారిని సంప్రదించాలని తెలిపారు. ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఏ రాత్రిపూటైనా కూడా వర్షం పడి ముంపుకి గురయ్యే ఇళ్లు ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకుని మీరు మాత్రం ఈ పునరావాస కేంద్రాల్లో ఉండాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇటు అధికారులు, అదేవిధంగా నాయకులు, ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా వీటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్లో మంచినీరు, ఆహారము, అదేవిధంగా హెల్త్ కు సంబంధించిన అత్యవసరమైన మందులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వీటన్నిటిని మీరు సద్వినియోగపరచుకోవాలి. రేపు సైక్లోన్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత కూడా ఇంకా ఇళ్లలో నీళ్లు ఉండడం కానివ్వండి, మీ ఏరియా మొత్తం కూడా మునిగి ఉండడం కానివ్వండి ఉండే అవకాశం ఉంది. వాటికి కూడా సిల్టేషన్ తీయడం కానివ్వండి, వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేయడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మోంతా తుఫాన్ కారణంగా బాపట్ల సూర్యలంక బీచ్ గేట్లు మూసివేశారు. మోంతా తుఫాను వల్ల సూర్యలంక తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భక్తులు, పర్యాటకులు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మోంతా తుఫాను దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ్ ఆదేశించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పునరావాస కేంద్రాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన సౌకర్యాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఉన్న పిల్లలకు పాలు అందించాలని, అల్పాహారం, భోజనం, సురక్షితమైన తాగునీరు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 0863223414 ఏర్పాటు చేశామని, దీంతో పాటు డివిజన్, మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తుఫాన్ సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలియచేయవచ్చని, అలాగే సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ దృష్ట్యా ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మోంతా తుఫాన్ కారణంగా నగరంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బొంగరాలపీడిలోని వెంగమాంబ సత్రంలోకి యానాదులు 25 కుటుంబాలను తరలించామని దళిత బహుజన నాయకులు భగత్ సింగ్ వెల్లడించారు. పేదరికంలో మగ్గుతున్న ఈ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తుఫాన్ తగ్గేదాకా వీరందరికీ కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలతో వెంగమాంబ సత్రంలోనే ఆహారం వసతి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎవరు పట్టించుకోక కరెంటు లేక శానిటేషన్ లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఈ తుఫాను సందర్భంగా వీళ్ళందరికి కూడా వెంగమాంబ ఈ యొక్క ఆశ్రమం కల్పించారు దీంట్లో. అందువల్ల వీళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చడం జరిగింది పునరావాస కేంద్రం కింద. మరి కలెక్టర్ గారు తీసుకున్న చర్యల్లో భాగంగా ఇది కూడా చాలా ముఖ్యమైన భాగం. దాంట్లో భాగంగా వీళ్ళందరినీ ఇక్కడ చేర్చి ఒక 20 కుటుంబాలు ఇక్కడ చేరారు. 20 కుటుంబాల వాళ్ళు ఎక్కి ఇక్కడ గవర్నమెంట్ మరి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేసి ఇక్కడే పండుకోబెడుతున్నారు. ఈ యొక్క 3 రోజులు కూడా ఇదే విధంగా జరుగుతుంది. అధికారులు ఇంకా కొంత శ్రద్ధ వహించి వీళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు భవిష్యత్తులో ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి రాకుండా ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంచుకొచ్చిన మోంతా తుఫాన్, ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు. తుఫాన్ ఎఫెక్ట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష, అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశం. మోంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేస్తున్నారన్న మంత్రి లోకేష్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పునరావాస కేంద్రాల పరిశీలన, సహాయక చర్యలపై ఆరా. జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష, గత ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కాకూడదని మంత్రి వర్గానికి సూచన. ఇవి నాటి వార్తలు. నమస్కారం.